ఇవి చాలా ఖరీదైన ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్స్ ఏమో, పిల్లల్లో ఏదన్నా లోపాలు వస్తాయేమో, ఇవన్నీ కూడా మునుపటి మార్పులండి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ప్రొసీజర్స్ మనం చూసుకుంటే ఈ ట్రీట్మెంట్స్ అంతా కూడా సేఫ్. మనం సకాలంలో వైద్యుల హెల్ప్ తీసుకుంటే దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. జనాలందరినీ మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయదలుచుకుంది ఏంటి అంటే, సెక్షువల్ హెల్త్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రీప్రొడక్టివ్ ఏజ్ అనేది లిమిటెడ్. నార్మల్గా వి సే ద రీప్రొడక్టివ్ ఏజ్ ఇస్ ఫ్రమ్ 20 to 40 years అండి. ఒక 2 దశాబ్దాలే ఉంటుంది అది. మరి ఆ టైంలో మనం సరిగ్గా ట్రీట్మెంట్స్ కానీ మెడికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తే తప్పకుండా వాళ్ళు దీని నుంచి బయటపడచ్చు. బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం ఏదీ లేదు. సో అపోహల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ సేఫ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. డెఫినెట్లీ వీ ఆల్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకోటి ఏంటి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క సంతానలేమి చికిత్సలు అనేది జస్ట్ ఒక ట్రీట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు జ్వరం వస్తే క్రోసిన్ బిల్డ్ వేస్తే అక్కడ జ్వరం తగ్గిపోతుంది. సంతానలేమి అలా కాదండి. అది అసలు జబ్బే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టకపోవడం అనేది ఏమాత్రము జబ్బు కాదు. అదొక సహజ స్థితి, కొన్ని లోపాల వల్ల జరిగిండొచ్చు. ఫస్ట్ ఆ లోపం ఏదో కనుక్కోగలిగితే మనం ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో టైం పడుతుందండి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో 3 నెలల నుంచి 6 నెలలు, కొంతమందిలో సంవత్సర కాలం పట్టొచ్చు. సో ఆ యొక్క మహిళ చాలా మానసిక ఒత్తిడిలో ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్, స్పెషలీ భర్త యొక్క సహకారము, సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ జర్నీలో భర్త కనుక తనతో లేకపోతే, కుటుంబం తనతో లేకపోతే చాలా మానసిక ఆవేదనకి గురి అవ్వడం, డిప్రెషన్లో వెళ్ళిపోవటం, ట్రీట్మెంట్ నుంచి డ్రాప్ అయిపోవడం, చాలా సందర్భాల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ వచ్చి అది విడాకుల దాకా వెళ్ళటము, సూసైడ్ దాకా వెళ్ళటం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. మనం చేయవలసిందంతా బేసిక్ సపోర్ట్. ఆ యొక్క వ్యక్తితో మేము ఈ ట్రీట్మెంట్లో ఉన్నాము, మిమ్మల్ని దూషించము, ఇది సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇది ఎవరికైనా రావచ్చు. అండ్ ఎవరు ఇప్పుడు స్మోకింగ్ ఎక్సెస్గా చేస్తే క్యాన్సర్ రావచ్చు. నేను బాగా స్మోక్ చేశాను కాబట్టి క్యాన్సర్ వచ్చింది. అలాగా ఏది ఎక్కువగా చేస్తే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అలా ఏం లేదండి. అండ్ ఎంతవరకు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలం. పొల్యూషన్ అనేది మన అందరి చుట్టూ ఉంది. దానివల్ల మగవాళ్ళలో శుక్రకణాలు తగ్గిపోతున్నాయి, ఆడవాళ్ళలో గర్భసంచిలో కానివ్వండి, అండాశయంలో కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి దాన్ని మనం ఏం చేయలేం కదా. మరి ఎందుకు ఆ ఒక స్త్రీనే మనం సిగ్గుపడేలాగా చేయటం, ఒక కళంకం అనే ముద్ర వేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మీ అందరి ద్వారా మేము జనాలలో ఈ ఒక అవేర్నెస్ ఆన్ ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్ మనం తీసుకెళ్ళాలి. క్యాన్సర్ ఒక్కటే సమస్య కాదు, మధుమేహం ఒకటే సమస్య కాదు, చెప్పుకోలేని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను పల్లెలో పుట్టినా, పట్టణంలో పుట్టినా, నేను అమెరికాలో పుట్టినా, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాలి. ఇది ఒక సోషల్ నార్మ్. ఆ సోషల్ నార్మ్ని మనం ఎంతవరకు జస్టిఫై చేయాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో లెట్స్ ఆల్ ఆఫ్ అస్ డూ ద బెస్ట్ అండి. సో మీ అందరి ద్వారా ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా అందరినీ వేడుకుంటున్నాను, మీరందరూ జనాలలో ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. Sexual health and reproductive health is also equally important as we are treating diabetes or cancer or anything else. And in 21st century, ప్రతి ఒక్క దంపతులు పిల్లలు పుట్టాలన్న వాళ్ళ కలను నెరవేర్చుకోవాలి. ఇది సమయంతో కూడుకున్నది, వయసుతో కూడుకున్నది కాబట్టి సకాలంలో వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్తే నిపుణులు వాళ్ళు చేయాల్సింది చేసి పెడతారు. ధన్యవాదాలు. So we have with us Medical Director of Oasis Fertility, Dr. Durga G. Rao Garu with us. We request you to speak a few words on this occasion. I think it's time that in 2020, having gone through a very tumultuous period of the COVID situation, now that we understand what it means to have a society, what it means to have a healthy society, one of the factors that actually make a healthy society is a healthy population. As we look at India now, though we are about more than 2 billion in population, there are sectors of India wherein the fertility is coming down, which means that in the future generations our population is going to be dwindling.
So what is important right now is to understand that fact that fertility across the country is coming down and we need to take certain precautions against it. Oasis has always been about prevention. So what we are trying to do here, and particularly because the government is also taking action in this and their attention is also in this, and that is why we have a sexual and a reproductive health day, what even the government is trying to do, and with their support, what Oasis is also trying to do is bring attention to this one factor. What we want is not patients to come to fertility clinics. We want patients to take their health in their own hands, understand what are the aspects that is causing fertility in the society, and to stop all of those things so that then they can have a much more healthy reproductive life. As you can see, fertility centers are increasing in the cities, everywhere. Why is it? Because the demand is there. Why is the demand there? Because our lifestyles are actually going out of hand. The pollution in the air is causing infertility. The kind of diet that we have is causing infertility. So there are so many factors that the couple has to understand, and they have to take preventive actions so that their reproductive health is better. So this occasion that Oasis is taken is not to say that infertility is high, please come to fertility centers. This is an occasion Oasis is taking to make you aware about all the problems that are there and how you can actually negate these problems in your life so that you don't have to come to a fertility center. So this is a preventive action that we are trying to take. This is called as primary prevention, which means that you have to have the knowledge, take the knowledge, understand it, and make the required changes in your life so that you don't have to have infertility in your future. It is not just about us, the kind of lifestyle we are leading. It is actually going to cause problems for the future generation. There's already so much of global warming that we know of. Why is all of this happening? It's because we are not taking the preventive actions so that our planet and our lives and the future lives of the children is going to be better. So if you are healthy, the future generation in terms of the children you are going to have is also going to be healthy. If you are going to take fertility treatment and conceive, that is okay. But all the problems that you have, because of which you have fertility, is going to also pass on to your children. So we need to stop this right now. We need to take control of the situation. We need to have a healthy population. So this is one of the steps Oasis is taking to try and actually educate all of you and also all of the doctors out there so that they can advise the people that come to them so that at least they can, at their level, reduce the incidence of infertility. So we encourage all of you to gather knowledge, reach out to us. We will give you the preventive tips that are required so that we can all have a healthy society and a future. Thank you. In fact, on this occasion, we are very glad to launch a micro website which we have created on behalf of Oasis Fertility. Ma'am, I would request you to kindly click and inaugurate that. Which one? Show your support. Sir, close. కూర్చో 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 నువ్వు క్లాస్ వస్తుంది మేము ఇస్తాం మాకు ఫోటోస్ నాకు మనం Sir, sir. ఒక్క నిమిషం ఫోటోగ్రాఫర్ తీసుకో Thank you so much. We need to keep the website.
The website is already there. It's the page basically. We would request if there are any questions. Madam, 1, 2 withdrawals, madam, sit down this way. సార్ మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ ఎట్లా తగ్గుతూ వస్తుందని చెప్పండి. ఎట్లా Years తక్కువ back ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? పురుషుల్లో ఈ సంతానలేని సమస్యలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అంటే స్త్రీలలో పురుషుల్లో ఇద్దరు సమానంగానే ఉన్నాయి, బట్ పెరుగుతూ ఉంది, సమస్య అనేది పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జీవన శైలికి సంబంధించిన సమస్యలు, కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయింది, ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది, మన ఆహార అలవాట్లు పెరిగిపోతూ ఉన్నాయి, మనం ధరించే దుస్తులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే బాగా టైట్గా జీన్స్ వాడటం కానీ, అండర్వేర్స్ వాడటం కానీ, వీటన్నిటి ద్వారా ఆ యొక్క వృషణాల లోకల్ టెంపరేచర్ బాగా పెరిగిపోవడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గడం అనేది మనం చూస్తున్నాం. అదే కాకుండా అధికంగా పొగాకు తీసుకోవడం కానివ్వండి, మద్యం సేవించడం కానివ్వండి, అధిక దేహ బరువు ఒబేసిటీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే భారతదేశంలో ఒబేసిటీ కూడా సమస్యగా మారుతూ ఉంది. ఒబేసిటీ వల్ల కూడా పురుషుల్లో సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కేవలం స్త్రీలలోనే కాదు, స్త్రీలలో ఒబేసిటీ ఉంటే మన పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పేవాళ్ళు, అది పురుషులకు కూడా వర్తిస్తుందండి. కౌంట్ ఎట్లా ఉంది లాస్ట్ 20 years తో కంపేర్ చేసినప్పుడు? డిక్లైన్ అవుతా ఉందండి గ్లోబలీ, జస్ట్ నాట్ ఇండియా. మనం ప్రపంచంలో ఏ దేశాల్లో చూసినా అందరూ కూడా ఇదే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. శుక్రకణాలు అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే ఇంకో 2 దశాబ్దాలలో కణాలు బాగా తగ్గేసి సహజ గర్భధారణ అంటే న్యాచురల్ కన్సెప్షన్ అనేది బాగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పాము, 6 దంపతుల్లో ఒకరికి సంతానం లేని సమస్యలు, ఇది ఇంకా పెరిగి అందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ప్రెగ్నెన్సీకి వెళ్ళవలసిన అవసరం రావచ్చేమో. అది చాలా దుస్థితి అండి, అలా ఆ మార్గంలో వెళ్ళకూడదు. అందుకే ఈ సదస్సు ద్వారా జనాల్లో మేము ఈ ఒక మెసేజ్ని క్లియర్గా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ప్రివెన్షన్, అసలు అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న స్టెప్స్, మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వటము, డయట్ హెల్తీగా ఫాలో అవ్వటము, స్మోకింగ్ తగ్గించుకోవటము, ఇవన్నీ చేయడము. అండ్ మీరు యంగ్ ఏజ్లోనే కన్సెప్షన్కి ప్లాన్ చేసుకోవడం, మరి 38-40 వరకు తీసుకెళ్లకుండా. కెరియర్ అనేది అందరికీ అవసరం, బట్ బ్యాలెన్సింగ్, ఏజ్ని బ్యాలెన్స్ చేసుకుంటే తప్పకుండా అందరికీ సంతాన సాఫల్య కేంద్రాలకే వెళ్ళాలి, అక్కడ వెళ్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అలా ఏది ఉండదండి. స్మాల్ లిటిల్ స్టెప్స్ రైట్ టైంలో మనం కనుక ట్రై చేస్తే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదు. సంతానోత్పత్తికి ఎన్ని మిలియన్ల శుక్రకణాలు? సో నార్మల్గా 15 millions per ml నార్మల్ స్పర్మ్ కౌంట్ అండి. కేవలం ఆ యొక్క శుక్రకణాల సంఖ్య కాదు, దాని కదలిక కూడా చాలా ముఖ్యం. సో అట్లీస్ట్ ఒక 30% అన్నా యాక్టివ్గా కదలికతో ఉంటే ఆ యొక్క శాంపిల్ అనేది నార్మల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆ యొక్క శాంపిల్ ద్వారా పాసిబుల్ అనేది మనం చెప్పగలమండి. ఓకే, సో ఇప్పుడు ఒక మీరు ఆడి కారు, మర్సిడీస్ కారు, ఎనీ కార్ కొనాలి అంటే అది ఒక ఖరీదు అయినది, ఖర్చుతో కూడుకున్న పని. ఒక సైకిల్ కొనడానికి కార్ కొనడానికి డిఫరెన్స్ ఉంది. ఎందుకు కార్ ఎక్స్పెన్సివ్గా ఉంది? మరి మనం దాంట్లో డ్రైవ్ చేస్తున్నామంటే ఏ ప్రాబ్లము రాకూడదు. సో క్వాలిటీ చెక్స్ చాలా ఉంటాయి. ఏ ఒక్క చిన్న లోపం వచ్చినా క్వాలిటీ రిజెక్ట్ అయిపోతుంది. ఒక కార్ని నిర్మించడానికే వాళ్ళు అంత డబ్బు తీసుకుంటుంటే నేను ప్రాణాన్ని నిర్మిస్తున్నాను. నేను దేవుడిని కాదు, బట్ ల్యాబ్లో లైఫ్ని క్రియేట్ చేస్తున్నాం. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సృష్టించిన ఆ యొక్క ప్రొసీజర్ని మేము ల్యాబ్లో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. అన్ని సందర్భాల్లో అది కుదరదు. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అందుకే ఈ ట్రీట్మెంట్స్ ఖర్చుతో కూడుకున్న పని. బట్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
2 years అయింది పెళ్ళయి పిల్లలు పుట్టట్లేదంటే అందరికీ కూడా ఆ లక్షల్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంటే వర్తించదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం వల్ల అయితే సింపుల్ వెయిట్ లాస్ చేయడము, స్మోకింగ్ ఆపేయడము ఆర్ ఆల్కహాల్ ఇంటేక్ ఆపేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వాళ్ళలో. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అసలు సమస్య ఏంటో తెలుసుకోండి, ఆ సమస్యకు ఎన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది, అండ్ ఖర్చు, అవన్నీ సక్సెస్ రేట్ ఇవన్నీ ఒక సైడ్. బట్ ఇంకో సైడ్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదంతా మానవ ప్రయత్నం. వెళ్ళాము, ఏదో ట్రీట్మెంట్ చేసాము, 100% అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్, 9th monthలో డెలివరీ, అలా ఉండదండి. సో టైం పడుతుంది, సక్సెస్ అనేది 40-50% ఉంటుంది. సో ఒక దంపతులు మా దగ్గరికి వచ్చారు అంటే ఇవన్నీ విషయాల మీద మనం దృష్టి పెట్టి వాళ్ళకి అవగాహన ఇస్తాం, వాళ్ళు దాని ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుందండి. సార్ మీ దాంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? ఈ సక్సెస్ రేట్ పెంచడానికి ఎట్లాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి? ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఇస్ అ బెటర్ క్వశ్చన్ టు లెట్స్ టేక్ దట్ క్వశ్చన్. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సక్సెస్ 40-50% అండి. మా దగ్గర కూడా 40-50, కొన్ని సందర్భాల్లో అది 60-70 వరకు వెళ్తుంది. అంటే అందరికీ ఇప్పుడు 10 మంది వస్తే ఇన్ జనరల్ 4 to 5 జనాల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, వాళ్ళు డెలివరీ దాకా వెళ్తారు, మిగతా 4-5 అది రాకపోవచ్చు. మరి ఒక IVFఏ లాస్ట్ ట్రీట్మెంట్ అంటున్నాం, అంత ఖర్చు పెడుతున్నారు, అది కూడా ఫెయిల్ అవ్వచ్చండి. అది ఎవరి చేతిలోనూ పెద్దగా ఉండదు. మరి అలా ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో అత్యాధునిక చికిత్సా పద్ధతులు, చాలా చికిత్సలు ఈ మధ్య మన భారతదేశంలో మన జనాలందరికీ అందుబాటులో ఉందండి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏంటి, ఈ అండాలు, శుక్రకణాలు, గర్భసంచి, ఎంబ్రియో, హార్మోన్స్, ఈ 5 బేసిక్ థింగ్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఒక IVF ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోవాలి. సో ఇప్పుడు అండాశయంలో కానీ ఆ అండాల్లో ప్రాబ్లం